సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి దేవర టూలో మన కళ్యాణ్ రామన్న ఉంటాడా, అది మళ్ళీ విలన్గా అంటున్నారు. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాము. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒక క్లారిటీకి వచ్చేద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి గైస్. అసలు సపోర్టే లేదు మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపు నుంచి, అలాగే మిగతా బ్లాగ్స్ నుంచి కూడా ఏ సపోర్ట్ లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారనే కోరుకుంటున్నాను. లెట్స్ గో. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక్క అప్డేట్ వచ్చి అసలేరా అని మేము నల్లాడుతుంటే, దేవర టూలో కళ్యాణ్ రామన్ ఉంటాడు, ఎజికోషన్ ఉంటాడు, అమితాబ్ బచ్చన్ ఉంటాడు అని ఈ రూమర్స్తోని సగం బాధ. ఆయన ఒక్క అప్డేట్ లేదు ఎన్టీఆర్ టట్వన్ గురించి. అదే నీల్ మామ మన ఎన్టీఆర్ అన్న వేసినది. దాని నుంచి అసలు వాడు రావణ్ వాడు దానిలో కుక్కలు ఏమన్నా చేసుకునేదానిలో పెట్టంటారు ఆయన అని వాడు చెప్తుంటాడు. అలానే మనకి ఒక్కటి ఇంతవరకే రావన్నమో ఎన్ని అసలు సంవత్సరం అయిపోయి దాదాపు పైన అయిపోయింది, ఒక్క అప్డేట్ లేదు. ఒక్క మంచి ఎట్లా అంటే ఫస్ట్ లుక్ ఫోటోనే లేదు, అదే యాదో ఎడిట్ ఫోటోలే ఎన్టీఆర్ అన్నకి ఇట్లా మసి పూసి కొట్టేసింటారు. అది పక్కన పెడితే ఒక్కటి లేదు మనకి. కనీసం టైటిల్ చెప్పనీకు లేదు, డ్రాగన్ అని. ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేసిన టైటిల్ మటుకు కాదు అది, డ్రాగన్ అని. ఇంకా కొందరు ఇంటర్వ్యూలో డ్రాగన్ చేస్తున్నాడు ఎన్టీఆర్ నీల్ అని ఇట్లా రూమర్స్ వచ్చి అది డ్రాగన్ 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 అని ఫిక్స్ అయిపోయింది. కానీ డ్రాగన్ వచ్చేసి ఒక ప్రదీప్ రంగనాయని చేసి పడేసినాడు డ్రాగన్, అది లవ్ స్టోరీ. సో మన ఆ డ్రాగన్కి ఇది ఏమన్నా కొంచెం కాంట్రవర్షియల్ నడుస్తుందో తెలియదు. సో డ్రాగన్ టైటిలే ఫిక్స్ అవుతుందో తెలియదు, డ్రాగన్ టైటిల్ ఏమన్నా చేంజ్ చేస్తారో తెలియదు, అది వచ్చేంత వరకు మనకు తెలియదు. అంటే ఎన్ని పండుగలు వచ్చిపోయా అయినా మనకు ఒక్క అప్డేట్ లేదు. దీంట్లో బాధలో మనం ఉంటే దేవర టూలో మన కళ్యాణ్ రామన్న విలన్గా చేస్తున్నాడు అని వీళ్ళు మళ్ళా సోదులు రానాయన. చేశాడో లేడో పక్కన పెడితే ఫస్ట్ ఏదైనా న్యూస్ వచ్చిందే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ట్విట్ వేశారు ఎవరన్నా, లేదు. రూమర్స్ ఫస్ట్ ఒక్కటి స్టార్ట్ చేసినట్టుగా అయిపోయాయి. రూమర్స్ మటుకు ఇది పోతూనే ఉంటుంది. ఇంకా ఆ రూమర్స్ వల్ల అది ఇది ఇట్లా అనుకుంటున్నారని వాళ్ళే ఫిక్స్ అయిపోయి అదే పెడతారు. ఇంకా అంత రాగా పిచ్చెక్కిస్తారు. ఇప్పుడు ఒకవేళ కళ్యాణ్ రామన్న విలన్గా అంటే నాకైతే నచ్చదు. మళ్ళీ మీరు ఎట్లా అనుకుంటారో మన కింద కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఓకే, ఇంకా బ్లడ్ రిలేషన్ కాబట్టి కొట్టుకుంటుంటే ఎవరికి నచ్చదు. విలన్గా ఇప్పుడు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ని కొట్టినా మనకి నచ్చదు, కళ్యాణ్ రామ్ అన్న ఎన్టీఆర్ని కొట్టినా నచ్చదు. సో ఎట్లా అంటే ఒక రోల్ చేయాలి ఇద్దరు కలిసి సినిమాలు. అంటే ఇప్పుడు RRR తీసుకోండి, ఆ రామ్ చరణ్ అన్న ప్లేస్లో కళ్యాణ్ రామ్ పెట్టింటే వాడినమ్మ నేను అనుకోని రోజు లేదు తెలుసా. అప్పుడు సినిమా తీసినప్పుడు కళ్యాణ్ రామ్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుండే. అంటే అన్న అంటాడు కదా, ఇప్పుడు రామ్ చరణ్ వచ్చేసి ఎన్టీఆర్ కన్నా చిన్ననే అయినా డామినేట్ చేస్తాడు రామ్ చరణ్ అని. అది ఇంకా అందరూ తెలిసినది. మళ్ళీ మళ్ళీ ఇది దీన్ని పట్టుకొని పాయింట్ పట్టుకొని అట్లా అన్నావు ఇట్లా అన్నావు అని అది డైరెక్ట్గా రామ్ చరణ్ అన్న గారిని కూడా అదే చెప్తాడు. అలా ఇప్పుడు రామ్ చరణ్ అన్న ప్లేస్లో మన కళ్యాణ్ రామ్ అన్న ఉంటే మటుకు ఒకసారి ఆలోచించుకోండి. నాకైతే అప్పట్లో అదే ఉండే, నాకు కళ్యాణ్ రామ్ అంటే బాగుండు కదా, వీళ్ళిద్దరు కలిసిన సినిమా అనేది ఒకటి మిగిలిపోతున్న RRR అనేది. దాంట్లో కూడా వస్తుంది కళ్యాణ్ రామారావు రాజమౌళి ఇట్లా సేమ్ RRR వస్తుంది. కానీ నాకు అది ఏమో మళ్ళీ రామ్ చరణ్ తీసుకొచ్చి పెట్టినారు. సేమ్ మన రామ్ చరణ్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వద్దు మళ్ళీ నీకు చెప్తే కొంచెం మళ్ళీ తప్పు పోతుంది, అందుకని సైలెంట్గా ఉన్నాము. సో కళ్యాణ్ రామన్న అట్ట రోల్ చేసిన మటుకు బాగుండు. అది కాకుండా దేవర టూలో మెయిన్ విలన్ చేస్తున్నాడు. దేవర టూలో ఇప్పుడు ఎట్లా ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన విలన్గా చేసే అవకాశాలు దండిగా ఉన్నవి, 99% ఫిక్స్ అని ఇట్లా చెప్తూనే ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు తెలియకుంది నాకైతే. ఇది ఫిక్స్ అనేది ఇంకా అఫీషియల్గా ఫిక్స్ కాలే కదా, అందుకని మనం వెయిట్ చేద్దాం బ్రో. అంటే మన బతుకులే వెయిట్ చేసేంత పోయినాయిలే, వెయిట్ చేసి 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 చచ్చిపోతామేమో మనము, అంత రంగా వెయిట్ చేస్తున్నాం మనము. ఇక్కడ కనబడుతుంది కదా ఎన్టీఆర్ టట్వన్, దాని గురించి మనమ్మ అప్డేట్ లేదురా నాయన. బాబా 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 బాబా, సంక్రాంతి కన్నా ఒక ట్విట్ లేదురా. కనీసము సంక్రాంతి శుభాకాంక్షలు అని పైన ఎన్టీఆర్ 31 అని ఒక ట్విట్ కూడా లేదు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసేవాడు ఉన్నాడో పోయినాడో తెలియదు, ట్విట్టర్ హ్యాండిల్ చేసేవాడు ఉన్నాడో పోయినాడో తెలియదు. అంటే ఏంది ఇది? ఇప్పుడు దాదాపు రాజమౌళి మనం ఇట్లా చేస్తాడు అనుకుంటే మన నీల్ మామ రాజమౌళికి మూగుల్లా తయారైపోతున్నాడు రాను రాను. సాధారణంగా అంటే ఇస్తాడు, ట్విట్లు ఇస్తాడు. సలార్కి చూసినాము ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా కొన్ని డేస్ అయిపోతేనే వదిలినాడు కదా, టక్క 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 పోస్టులు వదిలినాడు. విలన్వి, హీరోవి, ఫ్రెండ్వి ఇట్లా అన్నీ వదిలినాడు.
కానీ దీనికెందుకు ఇంత రాంగా చేస్తున్నాడు ఎన్టీఆర్ నీళ్ళు అనమ్మ ఒక్కటి లేదురా కనీసము. మళ్ళీ దీంట్లో హీరోయిన్ల గురించి కూడా మళ్ళీ దీని టాపిక్ రష్మిక మందాన కూడా ఉంటుంది రుక్మిణితో పాటు అని ఇదొకటి. ఆమె ఉంటే ఏంది లేకుంటే ఏంది. మేము మళ్ళీ పొద్దుగూకులు మనము ఎన్టీఆర్ అన్న కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళు మళ్ళీ ఈ రూమర్స్తోని ఈ కొడుకులు కొందరు ఉన్నారు ట్రోల్స్ చేసుకుంటా అట్లా ఇట్లా. ఎట్లా అంటే ట్రోల్స్ అంటే సినిమా వేయడం కన్నా ఊరికే మూసుకొని కానీ డైరెక్ట్ సినిమా ఇచ్చి పెడతారు మీకేం అప్డేట్లు వచ్చి సావవు అని కొంచెం బిచ్చనాయలు ఇంతే ఇంకా మనకి. అట్లా చూసినా కనీసం ఒక పోస్టర్ వదులుతారా అంటే ఇప్పుడు డైరెక్ట్గా సినిమా డేట్ ఎప్పుడు తెలుసు మీకు 2026 జూన్ 26 ఎంతలో ఉంది 27 డేట్ ఎంత దగ్గరకు వచ్చేసింది. ఫస్ట్ అసలు పోస్టరే మనకు లేదు అట్లాంటిది ఇంకా టైటిల్ ఎప్పుడు రిలీజ్ చేయాలా టీజర్ ఎప్పుడు ఇట్లా దండిగా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఏమో నాకు అర్థం కాకుండా 2026 ఉన్నది 27 పెడతారేమో అలా పెడితే మటుకు పోయేది మేలు ఒక ఫ్యాన్కి. ఇంక అట్లే ఉంటుంది ఇంకా ఒక పక్క బాధేసి ఇంక ఏడుపు వచ్చేస్తుంది. మొన్న సంక్రాంతికే మస్తు బాధపడ్డారు అందరూ బాధపడ్డారు నాతో పాటు. ఎందుకంటే కనీసం ఒక ట్విట్ వేసి అనౌన్స్మెంట్ అనే చేస్తుంటుంది ఈ పలానా తేదీ ఫస్ట్ లుక్ వస్తుంది అని. అంటే ఎదురు చూసినా నేను కూడా ఎదురు చూసినా వాళ్ళకి ఎంతోమంది ఎదురు చూస్తుంటారు అది కూడా నేను చేస్తాను చెప్పినా కదా ఇందాకనే. కనీసం ట్విట్ లేదు మనకి ఒక ట్విట్ హ్యాపీ సంక్రాంతి అని ఒక ట్విట్ కూడా లేదు మనకి. ఇంకా దాంట్లో మనకి ఇంకా ఏం అప్డేట్ ఇస్తారు వీళ్ళు ఏం కథ తెలకుంది. వెయిట్ చేద్దాం ఇంకా వెయిట్ చేసి చచ్చిపోదాము. ఈ కళ్యాణ్ రామన్న దేవర 2లో విలన్గా అనేది ఇంతవరకు అసలు నిజం కాదు గైస్. సో ఒక రూమర్స్ వస్తున్నాయి దాన్ని మటుకు మీరు స్కిప్ చేసేయండి. వచ్చేంత వరకు మనకు క్లారిటీ లేదు. ఇప్పుడు సపోజ్ ఇదే తీసుకున్నా కూడా మనకు వచ్చేంత వరకు ఏముంది కూడా తెలుసు. అలాంటిది ఎవడో పెట్టి కళ్యాణ్ రామ్ అంటే కష్టమే కదా. సో నాకైతే కళ్యాణ్ రామన్న విలన్గా వేయడం ఇష్టం లేదు. సో మీకు ఎలా ఉంటుందో కింద కమెంట్ చేయండి. అంటే కళ్యాణ్ రామన్న నెగిటివ్ రోల్లో పిచ్చెక్కిస్తాడు విలన్గా అది మటుకు 100%. కానీ మన ఎన్టీఆర్ అన్నతో పాటు విలన్గా చేయడం మటుకు నాకు ఇష్టం లేదు. సో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో చెప్పండి. అంతే గైస్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. బాయ్. మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఆవేదనను అర్థం చేసుకోండి.